చాలా హ్యూజ్ కలెక్షన్స్ మీ దగ్గర ఉన్నాయండి. వెరీ క్లాసీ లుక్‌తో ఎక్కడ చూసినా మంచి ప్రీమియర్ కలెక్షన్స్ కనబడుతున్నాయి సార్. ఇంత పెద్ద షీట్ ఏంటి సార్? ఈ మెటీరియల్ ఏంటసలు? అవును. ఇది పెయింటింగ్ రీప్లేస్‌మెంట్ వాడతారు. ఇట్లా మా మార్కెట్‌లో చాలా దొరుకు ఒకళ్ళు మీరు చూసుంటారు అనేక కంపెనీల్లో. సార్ 80 పైగా మీ దగ్గర వెరైటీస్ ఉన్నాయన్నారు కదా! ఒకసారి వాటి గురించి చూపించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తారా? ఇది 80 ప్యాటర్న్స్‌లో ఉన్నాయి. ఇయన్నీ కూడా పాలిగ్రామ్ షీట్లు అంటారు వీటిని కూడా. ప్లస్ ఈ పర్పస్ అనేది మీరు ఎక్కువగా మహిళలకు చాలా ఉపయోగపడదమ్మా. ఎందుకంటే ఈ ప్రతి ఇంట్లో ప్రతి మహిళ ఇబ్బంది పడుతుంది కాబట్టి. చూస్తుంటే చాలా క్లాసీ లుక్‌తో చాలా ప్రీమియం కలెక్షన్స్ మీ దగ్గర ఉన్నాయండి. మార్కెట్‌లో దొరికేదమ్మా చైనా గాని, ఢిల్లీ కానివ్వండి, లోకల్‌గా ఎక్కడ చైనా కానివ్వండి, ఈ గ్లేజీనెస్ రాదు ఫస్ట్. ఇది నేను జర్మనీ నుంచి తీసుకొచ్చా కాబట్టి ఈ గ్లేజీనెస్ గాని, లుక్ అని ఎలా కనిపిస్తుందమ్మా. ఈ లెంత్ ఉన్న షీట్ మనకి ఏ ప్రైస్‌లో 1200, 1250 అలా ఉంటాయమ్మా. షీట్ మొత్తం అండి? షీట్ మొత్తం అమ్మా. చాలా ఇవన్నీ కలెక్షన్స్ గ్లాసీ ఉన్నాయి. అమ్మా. ఇవన్నీ గ్లాసీ ఉంటాయి. కొంతమంది గ్లాసీ వద్దు, కొంతమంది రిఫ్లెక్షన్ వద్దు నాకు. హోమ్ థియేటర్స్ కానివ్వండి, ఆఫీసులో కానివ్వండి, టీవీలో కానీ ఓకే. మ్యాట్లు అడుగుతారమ్మా. మ్యాట్ షీట్ కూడా నేను చూపిస్తాను మీకు. ఇవన్నీ మ్యాట్ అమ్మా ఇది. మీ దగ్గర దొరికే పాలిగ్రానైట్ షీట్స్ వాటర్ ప్రూఫ్ అన్నారు. అలాగే ఫైర్ రెసిస్టెంట్ కూడా అన్నారు కదా! ఒకసారి ప్రాక్టికల్‌గా కూడా చెక్ చేయొచ్చా? ఆర్డర్ కూడా నిదర్శనం ఇదేనమ్మా. ఈ పాలిగన్ మేము ఎప్పుడు షోరూమ్ స్టార్ట్ అయింది నిలబెట్టామమ్మా. గ్లూతో ఫిక్స్ చేస్తారు. బట్ స్టిల్ వాటర్‌లో ఉన్నా కూడా ఆ జాయింట్స్ అయితే ఎక్కడ కూడా మనకి ఊడలేదండి. ఫైర్ రెసిస్టెన్స్ అన్నారు. ప్రాక్టికల్‌గా ఒకసారి చూద్దామా సార్? చూపిస్తాము. దీని మీద లైవ్ ఫైర్ అమ్మా. మేము ఫైర్ చేసాం. లైవ్‌గా షీట్ చూపిస్తాను ఇదిగో. హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు సిగ్నేచర్ స్టూడియోస్. ఈరోజు నేను మీకు ఒక ఇంపార్టెంట్ అండ్ యూస్‌ఫుల్ ప్రోడక్ట్‌ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నానండి. మీరు కొత్తగా ఇల్లు కొన్నారా? లేదా పాతింటిని రెనోవేట్ చేయాలనుకుంటున్నారా? ఇంటీరియర్స్ విషయంలో అందరూ సతమతమవుతూ ఉంటారు. ఇంటిని అందంగా తీర్చిదిద్దుకోవడానికి చాలా కష్టపడుతూ ఉంటారు. మరి తక్కువ బడ్జెట్‌లో ప్రీమియం లుక్ రావడానికి మనం ఈరోజు ఎస్సీ గ్లోబల్ ఇంపోర్టర్స్‌కి వచ్చేసామండి. వీళ్ళ దగ్గర మనకి తక్కువ ప్రైస్‌లో ప్రీమియం కలెక్షన్స్ అన్నీ అవైలబుల్ ఉన్నాయండి. వీళ్ళ దగ్గర అన్ని రకాల పీవీసీ ప్యానెల్స్ అండ్ పాలిగ్రానైట్ షీట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. సో వీటి ప్రైజెస్ అండ్ క్వాలిటీ డీటెయిల్స్ అన్నీ వారిని అడిగి తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇంటు దట్. ఎస్సీ గ్లోబల్ ఇంపోర్టర్స్ ఫౌండర్ రాధాకృష్ణ గారిని అడిగి మిగతా విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారు సార్? బాగున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా కంగ్రాచులేషన్స్ అండి. ఎక్కడ చూసినా ఎస్సీ గ్లోబల్ ఇంపోర్టర్స్ వారి ప్రోడక్ట్స్ చాలా వైరల్ అవుతున్నాయి. అండ్ రివ్యూస్ కూడా చాలా మంచి రివ్యూస్ వచ్చాయి సార్. చూసాక మేము కూడా తెలుసుకోవాలని మీ ముందుకు వచ్చాము. సో మా సిగ్నేచర్ స్టూడియోస్ వ్యూవర్స్ కూడా మీరిచ్చే ప్రోడక్ట్ క్వాలిటీ మెటీరియల్స్తో పాటు వాళ్ళకి ఏమైనా ప్రైజెస్ డిస్కౌంట్స్లో ఏమైనా ఇవ్వగలుగుతున్నారా ఏంటి అనేది మిగతా డీటెయిల్స్ అన్ని మీరే చెప్పాలి సార్. తప్పకుండా అమ్మా. చాలా చాలా థ్యాంక్స్ అమ్మా. ఎందుకంటే బయట రివ్యూస్ చేసి ఎస్సీ గ్లోబల్ ఇంపోర్టర్స్ మార్కెట్‌లో బాగా ఉందని చెప్తున్నారు కాబట్టి చాలామంది రివ్యూస్ వచ్చినాయి. మా కస్టమర్ ఫీడ్‌బ్యాక్ కూడా అలాగే ఉంది. గతంలో దాదాపు 4.5 సంవత్సరాల క్రితం ఈ బిజినెస్‌లో మేము వచ్చామండి. 4.5 సంవత్సరాల కింద ఒక ఇంపోర్టర్ కింద వచ్చి ఒక డిస్ట్రిబ్యూటర్ తెలంగాణ, మహారాష్ట్ర 2 స్టేట్స్ చేసేవాళ్ళమే. ఒక 2 మంత్స్ బ్యాక్ ఏంటంటే ఓన్‌గా మేము డైరెక్ట్‌గా మేమే ఇంపోర్ట్ చేసి మేమే మార్కెట్ చేస్తున్నాము. ఎందుకు మేము డైరెక్ట్‌గా ఇంపోర్ట్ చేయాల్సి ఎందుకు మార్కెట్ చేయాల్సి మార్కెట్ అనేక కాంపిటీషన్ అనేక కంపెనీలు వచ్చినాయి. ప్లస్ ఇంపోర్టర్ నుంచి డిస్ట్రిబ్యూటర్ డీలర్ కాన్సెప్ట్ దగ్గర చాలా స్టేజ్ పెరిగిపోతుంది కాబట్టి కస్టమర్‌కి సరైన క్వాలిటీ అందించలేకపోతున్నాము. ప్లస్ కస్టమర్ సరైన ప్రైస్ అందించలేకపోతున్నాము. ప్లస్ బిజినెస్ చేసేవాళ్ళు చాలామంది అన్‌హ్యాపీగా ఉన్నారు అక్కడ. ఇక్కడ మా దగ్గర ఇంపోర్ట్ నుంచి డైరెక్ట్ మేము ఫ్రాంచైజీ మళ్ళీ అలర్ట్ చేస్తున్నాము. భారతదేశంలో మొట్టమొదటిసారి గర్వంగా చెప్తాను. ఒక ఎస్సీ గ్లోబల్ ఇంపోర్టర్స్ ఒక ఫ్రాంచైజీ మోడల్ తీసుకొచ్చిన తర్వాత మార్కెట్‌లో ఫ్రాంచైజీ చేసేవాళ్ళు అక్కడి నుంచి మార్కెట్ చేసి చాలా హ్యాపీగా ఉన్నారు.
కస్టమర్ కానివ్వండి, ప్లస్ బిజినెస్ చేసేవాళ్ళు కానివ్వండి. యెస్. బయట ప్రైస్‌కి మాకేం డిఫరెంటు. యెస్. కస్టమర్ మమ్మల్ని ఎందుకు ఆదరించారు? ప్లస్ కస్టమర్‌ని ఆదరించడానికి కారణాలేంటి కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. యెస్. ఎవరికైనా క్వాలిటీ అండ్ సర్వీస్ అమ్మా. బయట ప్రోడక్ట్‌కి మా ప్రోడక్ట్ డిఫరెన్స్ ఏంటో కూడా ప్రోడక్ట్ చూపిచ్చి నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ప్లస్ మా దగ్గర ఏమేమి ప్రోడక్ట్ దొరుకుతాయి ఇంటికి సంబంధించిన అన్నీ మా దగ్గర దొరుకుతాయమ్మా. ఓకే. మెయిన్‌గా పాలిగ్రేనేట్ షీట్ అమ్మా. చాలామంది మహిళలు ఇబ్బంది పడతా ఉన్నారు. ప్రతి ఇంట్లో చూస్తున్నాం మనం స్వీపేజ్ రావడం అని, క్రాకులు రావడం అని, అవును. పిల్లలు ముట్టుకుంటే పిల్లలు మరకలు పెయింట్లు పడడం కానీ, పిల్లలు వేసేయడము. మార్కర్స్ యెస్. తగిలిస్తా ఉన్నారు. అయన్నీ పెయింట్ మాటి మాటికి ఎయ్యాల్సి వస్తా ఉంది. అవునండి. దాదాపు మేము ఏసిన ప్రోడక్ట్ చూస్తాము దాదాపు 30 ఇయర్స్ లైఫ్ ఉంటుంది వీటికి. 15 15 ఏళ్ల కంపెనీ వారంటీ ఇస్తున్నాం మేము. ప్లస్ గ్రాండ్ లుక్ వస్తుంది. ప్రతి వాళ్ళు మిడిల్ క్లాస్ పీపుల్ అందరూ కూడా ఎఫర్టబుల్ ప్రైస్ మీద కూడా నేను ప్రైస్ చెప్తాను. ఎంత అవుతున్నది? ప్లస్ ఎక్కడెక్కడ వేసుకోవచ్చు? ఎన్ని మోడల్స్ ఉన్నాయి? ఎన్ని కలర్స్ ఉన్నాయి? ప్లస్ డెఫినెట్‌లీ. మా మోడల్స్, మా కలర్స్ ఇస్తే చాలా మంది దెమ్మ తిరిగిపోతారు. ఇన్ని మోడల్స్, ఇన్ని కలర్స్ సెలక్షన్. ఇక్కడికొచ్చి వాళ్ళే అంటా నేను ఉంటారమ్మా. చూసినప్పుడే నేను ఏంటి చాలా ప్యాటర్న్స్, చాలా హ్యూజ్ కలెక్షన్స్ మీ దగ్గర ఉన్నాయండి. అవును. వెరీ క్లాసీ లుక్‌తో ఎక్కడ చూసినా మంచి ప్రీమియర్ కలెక్షన్స్ కనబడుతున్నాయి సార్. అవునమ్మా. నాకు మరి వాటి మెటీరియల్స్ యొక్క క్వాలిటీ గురించి, అలాగే ప్రైజెస్ డీటెయిల్స్ చెప్తారా సార్? తప్పకుండా చెప్తాను. మీరు ఇందాక అడిగారు హైదరాబాద్‌లో 4 బ్రాంచెస్ సక్సెస్‌ఫుల్ రన్ చేస్తున్నామా. నాట్ ఓన్లీ హైదరాబాద్ అమ్మా. హైదరాబాద్‌లో మెయిన్ షోరూమ్ 4 పెట్టాము. ప్లస్ ఏపీలో కూడా ఆటోనగర్‌లో కొత్త షోరూమ్ ఓపెన్ చేసాం 2 మంత్స్ బ్యాకే. అక్కడి నుంచి కూడా ప్లస్ ఏపీ అంతా కూడా ఫ్రాంచైజ్ అలాట్ చేస్తున్నాము. ఫస్ట్ టైం నేను చెప్పాగా భారతదేశంలో ఫ్రాంచైజ్ అలాట్ చేయడం మేమేనమ్మా. ఎవరు చేయలేదు ఇప్పటిదాకా. వెరీ గుడ్. 5 లాక్స్ ఇన్వెస్ట్‌మెంట్ కనుక ఎవరైనా పెట్టుకుంటే గనుక వాళ్ళకి ఫ్రాంచైజ్ అలాట్ చేస్తాము. ప్లస్ అక్కడ మా ప్రొడక్టే ఉండాలి. మా ప్రైస్ లిస్టే ఉండాలి. మా ఎగ్జిక్యూటివ్ అలో చేయాలి. ప్లస్ నేమ్ బోర్డ్ కూడా మాదే ఉండాలి. దాన్నే ఫ్రాంచైజ్ అంటారు. మా ప్రోడక్ట్ వెళ్ళినప్పుడే. సో ఎస్సీ గ్లోబల్ ఇంపోర్టర్స్ వారు ఫ్రాంచైజీస్ కూడా ఇస్తున్నారండి. కేవలం 5 లక్షల పెట్టుబడితో మీరు కూడా ఇదే బిజినెస్‌ని స్టార్ట్ చేయొచ్చు. వెరీ 5 నైస్. లాక్స్ తీసుకొని మొత్తం నేను కూడా స్టాక్ ఇచ్చేస్తాను. ఎక్కడ నా దగ్గర డిపాజిట్స్ కానీ ఎలాంటి నా దగ్గర ఉండవమ్మా. ప్లస్ ఆల్రెడీ ఈ బిజినెస్ ఫీల్డ్‌లో చాలా మంది ఉంటారు. ఇంతకుముందు వేరే కంపెనీస్, వేరే బ్రాంచ్‌లో ఉన్నారు. వాళ్ళందరూ విసుగు చెందారు చాలా మటుకు నాకు తెలిసి. ఎందుకంటే ప్రైస్ కానివ్వండి, క్వాలిటీలో గాని కాంప్రమైజ్ అవ్వలేక, ప్రైస్ భరించలేక చాలా ఇబ్బంది పడతా ఉండేవారు. అవును అక్కడ సార్. ఎవరైతే సాటిస్ఫై అవ్వలేదో షోరూమ్స్ ఉన్న ఆల్రెడీ బిజినెస్ చేస్తున్న వాళ్ళందరికీ ప్రత్యేకమైన ఆఫర్ పెట్టానమ్మా. ఓన్లీ 1 లాక్ ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే నా దగ్గర ప్రోడక్ట్ మొత్తం ఒక పీస్ శాంపిల్ వస్తుంది. శాంపిల్ డెమో పెట్టుకోండి. మార్కెట్ ప్రకారం ఆ డిస్ట్రిక్ట్ లెవెల్‌లో మీరు తీసుకోవచ్చు. అంటే అన్ని బ్రాంచెస్ అన్ని జిల్లా స్థాయిలో నేనే షోరూమ్ పెట్టలేను కాబట్టి అవును సార్. హైదరాబాద్‌లో పెట్టాను. విజయవాడ మెయిన్ షోరూమ్ పెట్టాను. ప్లస్ మహారాష్ట్రలో పూనాలో మెయిన్ షోరూమ్ మాదమ్మా. ఇప్పుడు పూనాలో మహారాష్ట్ర అందరూ కూడా ఇక్కడి నుంచి అలాట్ చేస్తాను. ఏపీ వాళ్ళు ఎవరైనా ఫ్రాంచైజ్ కావాలంటే విజయవాడ షోరూమ్ అలాట్ చేస్తాను. ఓకే. ప్లస్ హైదరాబాద్, తెలంగాణ మొత్తం హైదరాబాద్ నుంచి అలాట్ చేస్తానమ్మా. ఆల్రెడీ కొన్ని జిల్లాలు ఉన్నాయి. మహబూబ్ నగర్, ఖమ్మం అని, వరంగల్ కానివ్వండి, తెలంగాణ జిల్లాలు ఉన్నాయి. ప్లస్ ఆంధ్రప్రదేశ్‌కి విజయనగరం జిల్లా ఒకటి కొత్తగా ఓపెన్ చేసాము. ఓహ్! వెరీ నైస్. రాబోయే రోజుల్లో చాలా షోరూమ్స్ మా వస్తాయేమో యాహ్! కంపల్సరీ. రావాలి. ఏసీ గ్లోబల్ ఇంపోర్టర్స్ యాహ్! వెరీ నైస్. అలాగే మా కస్టమర్ ఎప్పుడైతే ఆదరించారో అప్పుడు డెఫినెట్‌గా ముందుకెళ్తాను నమ్మకంతో. అవునండి. రాబోయే కొత్త కొత్త ప్రోడక్ట్ లాంచ్ చేస్తాను. అవును సార్. దానిలో ఉపయోగాలు ఏంటో చెప్తాను కస్టమర్ కూడా. డెఫినెట్‌గా. డీటెయిల్‌గా మీకు ప్రోడక్ట్ చూపిస్తూ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. యాహ్! సార్. ఖచ్చితంగా. థాంక్ యూ అండి. సో ఇది మన హైదరాబాద్‌కే కాదండి, పక్క స్టేట్స్‌కి గూడా వీళ్ళ సర్వీస్ అనేది అవైలబుల్‌గా ఉందండి. సో ప్రత్యేకించి మా మహిళలకి ప్రతి పండక్కి ఇల్లు క్లీన్ చేయాలన్నా, లేదంటే నోములకు గానివ్వండి, పెళ్ళిళ్ళకి కానివ్వండి, అస్తమాట్లు సున్నాలు వేయించడం, పుట్టీలు వేయించడము, ఆ తర్వాత పిల్లలు చేసే అల్లరికి అంతా ఇంత కష్టం కాదండి. ప్రతి పండుగలకి క్లీన్ చేయడం అనేది చాలా పెద్ద ప్రాసెస్. వన్స్ మనం ఇవి ఫిక్స్ చేపించుకున్నప్పుడు ఈ మెటీరియల్ ఈజీ టు క్లీన్ అండి. అండ్ ఈ మెటీరియల్స్ గురించి మిగతా డీటెయిల్స్ వారి మాటల్లోనే విందాము. ఒక విజిట్ చేసేద్దాం పదండి. సార్, ఇంత పెద్ద షీట్ ఏంటి సార్? ఈ మెటీరియల్ ఏంటి అసలు? ఇది పాలిగ్రాఫ్ షీట్ అమ్మా. ఇది పెయింట్‌కి పాలిగ్రానైట్ షీట్. అవునమ్మా. ఇది పెయింట్‌కి రీప్లేస్‌మెంట్ వాడతారు. ఓకే. ప్లస్ ఈ షీట్లమ్మా మార్కెట్‌లో చాలా కోకల్లో మీరు చూసుంటారు. అనేక కంపెనీల్లో చాలా అనేక చూసాం బ్రాండ్‌లో సార్. చూసుంటారు. వాళ్ళకి మాకు డిఫరెన్స్ ఏంటి? కస్టమర్ ఎలా గమనించాలి? కస్టమర్ ఏమేమి చూడాలని నేను బ్రీఫ్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేద్దాం దీంట్లో. డెఫినెట్‌లీ. మార్కెట్‌లో దొరికే షీట్లకమ్మా ఈ గ్లాసీనెస్ తక్కువ ఉంటుంది. చాలా తక్కువ ఉంటుంది గ్లాసీనెస్. యాహ్! ఓకే. ఈ పేపర్ తీసి మీకు తెలుస్తుందమ్మా. పేపర్ తీసి కూడా చూపిస్తాను. ప్లస్ అవునండి. థిక్‌నెస్ అమ్మా. నాకు కంపల్సరీ 3 ఎంఎం థిక్‌నెస్ ఉంటుంది. మార్కెట్ దొరికేది కూడా 2.3 థిక్‌నెస్ ఉంటుంది. ఓకే. ప్లస్ మాది 17 కేజీ వెయిట్ ఉంటుంది. షీట్ వెయిట్ 17 షీట్ 17 కేజీస్ అండి. వెయిట్ ఉంటుందమ్మా. మార్కెట్ దొరికేది యాహ్! సార్ 14 కేజీ, చాలా హెవీ 15 కేజీ వెయిట్ ఉంటుంది ఇది. యాహ్! ప్లస్ మార్కెట్‌లో ఏంటంటే ఎక్కువ చైనా గాని, పంజాబ్ గాని, ఢిల్లీ గాని దొరుకుతున్నాయమ్మా. ఫస్ట్ టైమ్ మేము భారతదేశంలో జర్మనీ తీసుకొచ్చిన ఇంపోర్టెడ్ పాలిమర్ షీట్ మేము ఒక్కడమే. ఇప్పటిదాకా ఎవరు లేరమ్మా. ఓహ్! సౌత్ ఇండియా మొత్తం నేనే ఉన్నాను. నార్త్ ఇండియాలో ఇంకొకతను ఉన్నాడు. సూపర్ ప్లస్ సార్. సౌత్ ఇండియా మొత్తం జర్మనీ షీట్ కావాలంటే ఎస్సీ గ్లోబల్ ఇంపోర్ట్ రావాల్సిందే. ఖచ్చితంగా. ప్లస్ మార్కెట్ దొరికే దీనికి చెప్పాను. మార్కెట్‌లో ఏంటంటే దీంట్లో పీవీసీ కంటెంట్ చాలా తక్కువ ఉంటుంది. ఇక్కడ ఓకే. ఫోల్డ్ అవ్వదు. ప్లస్ ఇలా అన్నా కూడా ఫ్లెక్సిబుల్ ఉండదు షీటు. నిజమా? ఫ్లెక్సిబుల్ ఉంటుంది. ఫోల్డ్ అవుతుంది. ఓకే. ప్లస్ అవును. ఈజీగా ట్రాన్స్‌పోర్టేషన్ కూడా ఈజీగా ఉంటుందమ్మా. నేను చూపిస్తాను మీకు. ఓకే. రోల్ చేస్తాను. మార్కెట్‌లో ఏ షీట్ రోల్ కాదు కూడా. దీన్ని రోల్ చేయొచ్చా సార్? రోల్ చేయొచ్చని నేను రోల్ చూపిస్తాను. ఓకే. ఒక ఎస్సీ గ్లోబల్ ఇంపోర్టర్ షీట్ ఒకటే రోల్ అవుద్దాం మార్కెట్. రోల్ చేసాక మరి ఆ ఓపెన్ బెండింగ్స్ ఛాలెంజ్ ఉంటాయా చేస్తాను. సార్? మార్కెట్ ఏ షీట్ రోల్ చేయరు 3 ఎంఎం థిక్‌నెస్ షీట్‌ని చూపించరు.
నేను రోల్ చేసి నేను చూపిస్తాను. అదే మా క్వాలిటీ స్పెషాలిటీ. ఖచ్చితంగా సార్. మా ఏసీ గ్లోబల్ ఇంపోర్టర్స్ ప్రత్యేకత అదే. యా సార్. మా వ్యూవర్స్ కూడా అదే కావాలి సార్. చూపిస్తానమ్మా. మీరు చూడండి మార్కెట్‌లో ఏ షీట్ ఏ మార్కెట్ ఎక్కడ చూసినా ఇలా షీట్‌ని బోల్డ్ చేయరు. ప్లస్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి వైట్‌నెస్ రావాలి. ప్యూర్ వైట్‌నెస్, ప్యూర్ ఒరిజినల్ మెటీరియల్ ఇది. లేదా రీసైకిల్ మెటీరియల్ ఎక్కువ మార్కెట్‌లో వాడతారు కాబట్టి తొందరగా బ్రేక్ అవుతూ ఉంటది. ప్లస్ బ్లాక్‌నెస్ వస్తూ ఉంటది వాళ్ళది. ఇది తీసినప్పుడు యాజ్ ఇట్ ఈజ్ షీట్ మళ్ళీ ఇలాగ వచ్చేస్తది. ప్లస్ ఒక ఎగ్జాంపుల్ ఇది 2 వీలర్ కూడా తీసుకెళ్ళడానికి పాసిబిలిటీ అనమాట. 2 వీలర్ కూడా తీసుకెళ్ళిపోతాం మనం హోల్డ్ చేసుకొని. చూసారు కదా! ఇంత ఫోల్డ్ చేసినా గూడా మనకి ఎక్కడ ఫోల్డింగ్ కానివ్వండి, ఎక్కడ బెండ్స్ గాని, క్రాక్స్ గాని కనిపించడం లేదు. చాలా స్మూత్ ఫినిషింగ్ ఉంది సార్. సార్ ఇది మనకిది ఒకటే కలర్ అవైలబుల్ ఉందా సార్? దీంట్లో ఏమైనా డిఫరెంట్ ప్యాటర్న్స్ ఏమైనా ఉన్నాయా? కలర్స్ దాదాపు అండ్ దీంట్లో ప్యాటర్న్స్? 80 ప్యాటర్న్స్ ఉన్నాయేమో. మీరు చాలా బాగా అబ్జర్వ్ చేశారు. యాహ్! సార్. క్రాక్స్ వస్తాయి సార్ మార్కెట్‌లో ఇలా పోలితే అన్ని క్రాక్స్ కానీ అవునండి. బ్రేక్ అవ్వదమ్మా. యెస్. ఒక్క ఎస్సీ గ్లోబల్ ఇంపోర్ట్ షీట్ క్రాక్ రావు, బ్రేక్ రావు ఇక్కడ కూడా. యెస్. నేను చూపిస్తాను సార్ మోడల్. చూసాను సార్. ఎక్కడ క్రాక్ అనేది నాకు కనిపించలేదు. అవునమ్మా. నీకు గ్లాస్ అనేది నీకు పేపర్ తీసిన ఆల్రెడీ స్టిక్ చేసి ఉన్నాయి. చూపిస్తాను నీకు స్టాండ్స్ ఉన్నాయి. డెఫినెట్‌గా సార్. ఎన్ని మోడల్స్ ఉన్నాయి, దాన్ని ఎక్కడ వాడొచ్చు, ఉపయోగాలు ఏంటి కూడా నేను చూసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డెఫినెట్‌గా సార్.